అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. పాలు ఏ టైంలో తాగాలో తెలుసా? పాలు పిల్లలు, పెద్దలు అందరికీ అత్యంత ప్రయోజనకరమైన ఆహారం. కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి, బి1, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎముకలు బలపడటం, దంతాలు ఆరోగ్యంగా ఉండటం, మసిల్స్ బలోపేతం, మంచి నిద్ర, రోగనిరోధక శక్తి పెరగడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ పాలు తాగడానికి ఒకే ఒక సరైన సమయం అనేది లేదు. రోజులో ఎక్కడ తాగినా మంచిదే. అయితే వివిధ సమయాల్లో తాగడం వల్ల వచ్చే ప్రయోజనాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. నిపుణులు సూచించిన బెస్ట్ టైమింగ్స్ ఇవే. 1. ఉదయం ఖాళీ కడుపుతో లేదా బ్రేక్ ఫాస్ట్తో అత్యుత్తమం. లేచిన వెంటనే లేదా బ్రేక్ ఫాస్ట్లో ఓట్స్, బ్రెడ్, ఇడ్లీతో కలిపి తాగడం చాలా మంచిది. ప్రయోజనాలు: రోజంతా శక్తిని అందిస్తుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ కాంబినేషన్. ఎముకలు, దంతాలకు కాల్షియం సరిగ్గా గ్రహించబడుతుంది. పిల్లలకు రోజంతా చురుకుగా, ఏకాగ్రతగా ఉండటానికి బెస్ట్. గోరువెచ్చని పాలు తాగితే జీర్ణం సులభం అవుతుంది. 2. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు పెద్దలకు అత్యుత్తమం. పడుకునే 1-2 గంటల ముందు గోరువెచ్చని పాలు తాగడం చాలా మంచిది. ప్రయోజనాలు: మెలటోనిన్, నిద్ర హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. లోతైన, నాణ్యమైన నిద్ర వస్తుంది. రాత్రిపూట కాల్షియం గ్రహణం ఎక్కువగా జరుగుతుంది. ఎముకలు బలపడతాయి. ఒత్తిడి తగ్గుతుంది. మానసిక శాంతి పెరుగుతుంది. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు లేదా బాదం పౌడర్ కలిపి తాగితే మరింత మంచిది. 3. ఇతర సమయాల్లో తాగితే ఎలా? మధ్యాహ్నం స్నాక్గా బాదం గింజలు కలిపి తాగితే ఎనర్జీ బూస్ట్ ఇస్తుంది. వ్యాయామం తర్వాత ప్రోటీన్ రికవరీకి బాగా పనిచేస్తుంది. ప్రోటీన్ షేక్ లాగా. భోజనంతో పాటు కొందరు భోజనంతో పాలు తాగుతారు, కానీ అసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి. రోజుకు ఎంత పాలు తాగాలి? సాధారణ సిఫార్సు: పిల్లలు 2-10 ఏళ్లు 400-600 మిల్లీ 2-3 కప్పులు. టీనేజర్లు, యువత 600-750 మిల్లీ 3 కప్పులు. పెద్దలు 500-750 మిల్లీ 2-3 కప్పులు. గర్భిణీలు, తల్లి పాలిచ్చేవారు 750-1000 మిల్లీ అవసరం బట్టి. జాగ్రత్తలు, టిప్స్: లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవారు లోలాక్టోస్ పాలు లేదా ప్లాంట్ బేస్డ్ మిల్క్, బాదం, ఓట్స్, సోయా తాగవచ్చు. అధిక కొలెస్ట్రాల్, హార్ట్ సమస్యలు ఉన్నవారు లో ఫ్యాట్ స్కిమ్డ్ మిల్క్ ఎంచుకోండి. గోరువెచ్చని పాలు ఎప్పుడూ బెటర్. జీర్ణం సులభం అవుతుంది. పాలు తాగిన వెంటనే బ్రష్ చేయడం మంచిది. దంతాలపై ఆమ్లత పడకుండా ఉంటుంది. అతిగా తాగకండి. రోజుకు 3 కప్పులు మించితే కొందరికి గ్యాస్, బ్లోటింగ్ వచ్చే అవకాశం ఉంది. పాలు రోజులో ఏ సమయంలో తాగినా ప్రయోజనమే, కానీ ఉదయం శక్తికి, రాత్రి మంచి నిద్రకు బెస్ట్. మీరు ఏ సమయంలో తాగుతున్నారు? లేదా పాలు తాగడానికి ఏ ఫ్లేవర్ మిక్స్ ఇష్టమో చెప్పండి. మీకు సరిపడే టైమింగ్ టిప్స్ సూచిస్తాను. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. లాక్టోస్ ఇంటాలరెన్స్, అలర్జీ, కిడ్నీ సమస్యలు, అసిడిటీ వంటివి ఉంటే పాలు తాగే ముందు డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తప్పనిసరి. పాలు ఆరోగ్యకరమైనవే, కానీ అతిగా తాగడం కూడా సమస్యలు తెస్తుంది.